డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మనకున్నటువంటి తెలుగు మాసాలన్నీ కూడా నేను ప్రతి మాసం అంటూ ఉంటాను, ఇది పవిత్రమైన మాసం, ఇది పవిత్రమైన మాసం. నిజమే. కార్తీక మాసం అత్యద్భుతమైనటువంటి మాసం అయిపోయింది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే వచ్చేటటువంటి మార్గశిర మాసం కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసం. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనటువంటి మాసం అని అంటారు. అలాగే ధనుర్మాసం రేపు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా మొదలవుతుంది. కాబట్టి ఏమిటి ఇంత ప్రియం లక్ష్మీదేవికి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే లక్ష్మీ ఆరాధన ఎలా చేసుకోవాలి, ఈ మాసం అంతా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. అయ్యో తప్పకుండా. మీరు ఒకసారి లక్ష్మీదేవి అడుగుతుంది శ్రీ మహావిష్ణువు అని, ఏం మీరు నిరంతరం ఎవరి గురించి ఆలోచిస్తారు, మీకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు అని అడుగుతుంది. ఆయన అంటాడు, నాకు పరమశివుడు అంటే చాలా ఇష్టం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అక్కడ వాళ్ళిద్దరికి అభేదం నిజంగా చాలా వ్యాపించినటువంటి శక్తి విష్ణువు, ఒకే చోట ఉన్నటువంటి శక్తి కేంద్రం శివుడు. ఈయన ఖాళీగా ఉన్నప్పుడు ఆయన గురించి తలుచుకుంటారు, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఈయన గురించి తలుచుకుంటారు. సరే, మీకు అత్యంత ప్రియమైనటువంటి వారిని గనక, వారి యొక్క అనుగ్రహాన్ని నేను పొందగలిగితే నేను కూడా మీకు అత్యంత ప్రియమైనటువంటి వారిగా మారచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆవిడ ఏం చేస్తారు, ఈశ్వరుడు కోసం తపస్సు చేస్తారు. అసలు బిల్వము అనేటువంటిది పుట్టినదే ఈ కథ దగ్గర నుండి. ఆమె 108 పుష్పాలతోటి స్వామివారిని నిరంతరం అర్చిస్తూ ఉంటారు. శివుణ్ణి అర్చిస్తూ ఉంటే ఒకానొక రోజున విష్ణుమాయ శివమాయ రెండూ కూడా చాలా విశేషంగా పనిచేస్తాయి. విష్ణుమూర్తి ఏం చేస్తారు, శివమాయ విష్ణుమాయ రెండూ కలిపి పనిచేస్తే ఒకానొక సందర్భంలో 2 పుష్పములు తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉంటే అప్పుడు ఆమె అన్ని పూజ అవుతుంది, 106 పుష్పాలతోటి పూజ చేస్తుంది. అప్పటికప్పుడు 2 పుష్పాలు తక్కువైతే ఆవిడ యొక్క స్తన్యాలను తీసి శివుడికి అర్చన చేస్తుంది. చేసినప్పుడు పరవశించిపోయి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి, ఇలా మీరు ఇంత ఉత్కృష్టమైనటువంటి పూజ చేశారు కాబట్టి మీరు ఈ స్తన్యం నుండి వచ్చినటువంటి దీని ఆధారితంగా బిల్వ వృక్షము అనేటువంటిది పుడుతుంది. బిల్వ నిలయాయై నమః. మీరు లక్ష్మీదేవి యొక్క నామాల్లో చూస్తే బిల్వ నిలయాయై నమః. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, బిల్వ వృక్షం దగ్గరే ఉంటుంది. ఆ బిల్వ వృక్షంతో ఎవరైతే నాకు అర్చన చేస్తారో వారికి విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తాను అని శివుడు వరం ఇస్తాడు. అక్కడి నుండి పుట్టినటువంటిది ఈ బిల్వ వృక్షం. అప్పుడు విష్ణుమూర్తి కూడా చాలా ఆనందించి అప్పటి నుండి చాలా ప్రియమైనటువంటి విధంగా చూసుకుంటూ ఉంటారు. అయితే మన పురాణంలో చాలా ఆంతర్యాలు ఉంటాయి. ఒకే విషయాన్ని పట్టుకుని ఏంటి దీని గురించా అని చూడకుండా చాలా విశేషంగా చూస్తూ ఉండాలి. సరే, మనకి గురువారం అనేటువంటిది గురుహోరతోటే ప్రారంభం అవుతుంది. గురుడికి ఒక రకమైనటువంటి కారకత్వం ఉంటుంది. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు. ఈ లక్ష్మీదేవి యొక్క కారకత్వాలన్నీ కూడా గురువు ఇస్తూ ఉంటారు. సంతాన లక్ష్మి కావాలి అన్న, ధైర్యలక్ష్మి కావాలి అన్న, విద్యాలక్ష్మి కావాలి అన్న, బంగారం కావాలి అన్న, వాహనం కావాలి అన్న, గృహం కావాలి అన్న, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ కూడా గురువు ఇస్తూ ఉంటారు. దీనికి కూడా అనేక రకాలైనటువంటి పురాణ కథలు చెప్తూ ఉంటారు. లక్ష్మీవారం అంటారు. అసలు ఒరిజినల్గా గురువారాన్ని లక్ష్మీవారంగా ప్రశస్తంగా పిలుస్తూ ఉంటారు. ఇదే మార్గశిర మాసంలో పరమశివుడు ఆరుద్ర నక్షత్రంలో ఆవిర్భవించాడు. అపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్మృత. ఈ సంవత్సరంలో వచ్చిన విశేషం ఏంటి అంటే, మార్గశిర మాసంలో శివముక్కోటి రావట్లా. జనరల్గా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటిగా పిలుస్తారు. మన శివపురాణంలో కూడా ఏం చెప్తారంటే, ఈ శివముక్కోటి రోజున ఎవరైతే నన్ను అర్చన చేస్తారో, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు కుమారస్వామి కన్నా అత్యంత ప్రీతిపాత్రులు అవుతారని సాక్షాత్తు శివుడు చెప్తారు. ఈసారి రాలా అంటే ఎందుకు రాలా? సమయం, అసలు కాలం ఎలా గడుస్తోంది అంటే, మార్గశిర మాసంలో అది 27 నక్షత్రాలు వచ్చేస్తాయి కదండి. వచ్చినా స్పీడ్ గా మారిపోయింది. మీకు ఈసారి మాఘమాసంలో ముహూర్తాలు లేవు. ఎప్పుడు మాఘమాసం అంతా పెళ్లిళ్లతోటి హడావుడిగా ఉండేటువంటిది, ఈ మాఘమాసంలో ఒక్క ముహూర్తం లేదు. ఇప్పుడు పౌర్ణమి తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుందిగా, అప్పుడు మనకి ఇది ఉండాలి కదా, ధనుర్మాసం ఉండాలి. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే, అక్కడ రవి ధనురాశి సంక్రమణం జరిగితేనే కానీ ఆరుద్రకి ప్రాముఖ్యత ఉండదు. శివకేశవులు ఇద్దరు విడివిడిగా ఉండరు, అంతా ఒకటే. ఈసారి అలా రాలా. అందుకని డిసెంబర్ 5, 6 తారీఖుల్లో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటిగా చేయకుండా జనవరి 3వ తారీఖున
ఈ ఆరుద్ర నక్షత్రం అందున పౌర్ణమి రోజున వస్తుంది. అవును. విశేషించి ఆ రోజే చేస్తారు. ఉమ్. జనరల్ గా అయితే ఇది మార్గశిర పౌర్ణానికి రావాలి, ఉమ్. రాకుండా అది జనవరి 3వ తారీఖున పడింది. ఉమ్. సో అప్పుడు మనం శివముక్కోటి చేస్తాం. ఈ అందుకనే మాసానాం మార్గశీర్షోయం అన్నాడు మహానుభావుడు, ఆయన భగవద్గీతలో మామూలుగా చెప్పారు. అవును. కాబట్టి ఆ మార్గశిర మాసం అంటే అటు విష్ణువుకి ప్రీతిగా ఉండేటువంటి మాసము, శివుడు ఆవిర్భవించినటువంటి మాసం. ఆ రోజున లక్ష్మీప్రదమైనటువంటి వారంలో ఎవరైతే మనం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా మంది అనుకుంటారు బిల్వ వృక్షం అంటే ముళ్ళు ఉంటాయి కదా, ఇంట్లో ఉండకూడదు అనే ఇది ఉంటుంది. అసలు బిల్వ వృక్షం ఎక్కడ ఉంటే మారేడు అన్నారు రాజు చెట్లలో ఆయన. ఆ బిల్వ వృక్షం ఉంటే చాలు డబ్బు ఉంటుంది. బిల్వ నిలయాయ నమః. లక్ష్మీదేవి ఎక్కడుంది? ఈ బిల్వ వృక్షంలోనే ఉన్నది. కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి లక్ష్మీవారము మార్గశిర మాసంలో వచ్చినటువంటి 4 గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఆమె విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఎలా చేయమంటారు? చాలా విశేషం ఏంటి అంటే లక్ష్మీదేవి ఆరాధనలో చాలా మంది కొన్ని వారి యొక్క పద్ధతులను ఉపయోగిస్తారు. ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేస్తారు. అసలు ఒరిజినల్గా ఆవు పాలతోటి గనక క్షీరాన్నాన్ని చేయడము, లేదా గోక్షీరంతో అభిషేకం చేయడము, లేదా ఈ పంచగవ్యాలు ఆవు నుండి వచ్చినటువంటిది. ఎందుకంటే ఆవుకి లక్ష్మీదేవికి లింక్ అంటే సమస్త దేవతలు ఆవులోనే ఉన్నారు, లక్ష్మీదేవి రాలా అప్పటికి, చివరిలో వచ్చింది ఆమె. మరి నేను అందరు దేవతలు మీలో ఉన్నారు, నేను కూడా మీ దగ్గరే ఉంటానంటే గోమాత అంటుంది చంచలంగా ఉండే వాళ్ళని నేను పెట్టుకోను, మీరు స్థిరంగా ఉండగలేకపోతారు కదా, చంచలంగా ఉంటారు, నాకు వద్దంట. లేదు లేదు, నేను నీ దగ్గర మాత్రమే స్థిరంగా ఉంటాను, కాబట్టి నేను మీలో నన్ను జాయిన్ చేసుకోండి అంటే అప్పుడు ఆవిడ అంటుంది నా పృష్ఠభాగం తప్పితే ఇంకేం ఖాళీ లేదమ్మా, మరి మీరు ఉండగలిగితే అక్కడ ఉండండి అంటే మహాప్రసాదం అని చెప్పి గోవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది. అందుకని మనం దానికే దండం పెట్టుకుంటాం. దానికి ఇంకో కథ కూడా ఉన్నది, శివుడికి సంబంధించిన కథ. ఎప్పుడైతే ఒక ఆవు మన ఇంట్లో ఉంటుందో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగాను ఆవు ఉన్న వాళ్ళల్లో ఉంటుంది. ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేటువంటి జంతువు. ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మలమూత్రాలు కంపు కొట్టినటువంటి జీవి ఆవు. గోమూత్రము, గోమయము, కంచి పరమాచార్యులు లాంటి వారు ఒకానొక సందర్భంలో ఈ తోటకూర వృత్తాంతం అందరికీ తెలుసు. ఆ జిహ్వ చాపల్యం నాకు వచ్చింది, అది తగ్గించుకోవడానికి ఆ గోమయాన్ని తినేవారు. అంత పరిశుద్ధంగా చేస్తుంది లోపల. అందుకని ఈ గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యాలతోటి లక్ష్మీదేవి ఆరాధన చేసిన వాళ్ళని లక్ష్మి చాలా శీఘ్రంగా కటాక్షిస్తుంది. గురువారం రోజు మరి ప్రదోషకాలం అమ్మవారికి చాలా ప్రీతికరం అని అంటుంటారు కదండి. మరి ప్రదోషం అంటే సాయంత్రం వేళలే అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఆ ఉదయం నుండి కొంతమంది ఉపవాస దీక్షలో ఉండి ఉండమంటారా? ఉంటే మంచిది, వారి ఓపికను బట్టి ఉండి ఆ ఉపవాస దీక్ష చేసి సాయంత్రం ఆరాధన చేస్తే చాలా మంచిది. ఎలా ఇప్పుడు మరి ఆ పంచగవ్యాలతో అభిషేకం చేసుకుంటూ అష్టోత్తరం చదివినా సరిపోతుంది. అమ్మవారికి ఎప్పుడు కూడా శంకర భగవత్పాదాచార్యుల దగ్గర నుండి లేదా ఇంకా గురువు ఏం చెప్పినా కూడా ఈ నామావళితోనే కీర్తించడం జరిగింది. నామ పారాయణ ప్రీత అన్నారు. నామాలు అర్చన చేస్తేనే ఆమె ప్రీతిని చెందుతారు. అద్భుతం, అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇది ఇంకొక 2-3 ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా అడిగేస్తాను. వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలు. పూర్వ శ్వాసల్ని పూజ చేసుకోవచ్చా? అంటే ఇందులో చాలా రకాల సందేహాలు ఉన్నాయండి. కొంతమంది ఏమో ఈ మధ్యకాలంలో చెయ్యొచ్చు, ధూమావతి అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చి ఇలా చేయొచ్చు అంటున్నారు. కానీ ఇది వాళ్ళ ఆచారాన్ని బట్టే వెళుతుంది. వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా చేయొచ్చు అంటే కొంతమంది ఏమో ఇలా రకరకాల. అందుకని మీ పారంపర్యంగా ఏవైతే వస్తున్నాయో మీ పెద్దవాళ్ళు చేయొచ్చు, మనకు ఆచారం ఉంది. ఎందుకంటే కొంతమందికి ఈ వ్రతం చేయడం, ఈ పూజ చేయడం కూడా ఆచారం ఉండదు, ఆనవాయితీ లేదు మాకు అని అంటారు. ఖచ్చితంగా కొన్ని కుటుంబాలకు ఆనవాయితీ ఉండదు, మార్గశిర లక్ష్మీ వ్రతాలు వారు చేయరు. కొంతమందికి పుట్టకెళ్ళ ఆనవాయితీ ఉండదు, కొంతమంది తులసి ఆనవాయితీ ఉండదు, తమలపాకు ఉండదు, చెట్లు ఉండవు. అలా లేని వాటిని టచ్ చేయకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారు అదే అంతే. మనకి ఆనవాయితీ ఉంది, ఈ విధానం ఇలాగే చేయాలి. కొంతమంది సరళీకృతమైన విధానంలో చేస్తారు, అలాగే చేయడం. కొంతమంది ఉత్కృష్టమైన విధానంలో చేస్తారు, మనకి ఇది పద్ధతి, అలాగే వెళ్ళిపోవడం. ఏమండి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి, మరి మా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు ఇంకా మన గురు స్వరూపాన్ని అడగాలి. గురువులు కూడా లేరు అప్పుడు. అన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. గ్రంథంలో కల్పోక్త విధానంలో ఏదైతే చెప్పబడిందో ఆ రకంగా వెళ్ళచ్చు. మనం
దగ్గర పుస్తకం ఉంటుంది, అందులో వాళ్ళు చెప్పినటువంటి విధానంలో వెళ్ళొచ్చు, దానికి దోషం ఉండదు. చేసుకోవచ్చు, చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని అనిపిస్తే చేసుకోవచ్చు, అంతే కదా. చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న కార్తీక మాసంలో కేదార వ్రతాలు మాకు ఆనవాయితీ లేవు, చేయొచ్చు. ఆనవాయితీ లేకపోతే చేయకూడదు. చేయకూడదు, అనుమతి లేకపోతే చేయకూడదు. కానీ తెలియదండి, పెద్దవాళ్ళు చెప్పలేదు, మొదలు పెట్టుకోవచ్చు అంటే మొదలు పెట్టుకోండి. అంతే. మనకి ఇంకేమీ తెలియనప్పుడు భగవంతుడి మీద భారం వేసి మొదలు పెట్టు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, సూతకంలో ఉన్న వాళ్ళు మార్గశిర మాసంలో ఈ గురువారాలు చేయొచ్చా? చేయకూడదు. ఓకే, రైట్ అండి. అయితే ఈ సూతకానికి సంబంధించి కర్మ చేసిన వాళ్ళకే వర్తిస్తుందా, యావత్ కుటుంబానికి వర్తిస్తుందా? ఇంటి పేరు వాళ్ళకి 11 రోజులు ఉంటుంది. ఈ చేసినటువంటి వారికి అంటే తల్లిదండ్రులు మినహా. కొంతమంది ఏంటి అంటే తల్లిదండ్రులకి కాక ఇతరులకి కూడా చేస్తారు. చేసినప్పుడు వీళ్ళకి 11 రోజులే ఉంటుంది, వీళ్ళకి ఏం సంవత్సరం ఉండదు. అంతే. కర్మల అంటే జస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే చేయకూడదు, ఇంట్లో వేరే కుటుంబ సభ్యులు చేయొచ్చు, అంతేనండి మీరు అనేది? కాదు. నేను ఇప్పుడు అనేది- ఉదాహరణకు ఒక వ్యక్తి ఉమ్, కర్మ చేశారు అనుకోండి, ఉమ్, ఈయనకి ఆయనకి ఏం సంబంధం లేదు. ఉమ్. ఈయనకి 11 రోజులే ఉంటుంది, చేసిన ఆయనకు కూడా సంవత్సరం ఉండదు. ఉమ్. కేవలం తల్లి గాని తండ్రి గాని ఇదైతేనే సంవత్సరం, మిగతా ఎవరికి సంవత్సరం. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు కర్మ చేశాడు, చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళు మనవలు వీళ్ళు కూడా చేయకూడదా పూజలు? అవి అంతే, ఇంటి పేరు వాళ్ళందరికీ చేయకూడదు. చేయకూడదు. క్లియర్. ఇది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, ఆ. అందుకని అడుగుతున్నాను. ఒకసారి వివరంగా సూతకానికి సంబంధించి ఒక వీడియోలో మీరు చేద్దాం, వివరంగా తప్పనిసరిగా. రైట్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. లక్ష్మీ అనుగ్రహం కోసం యావత్ ప్రపంచం కూడా ఆవిడ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ప్రకృతి ఇచ్చేటటువంటి రోజుల్ని వినియోగించుకుంటే ఆవిడ అనుగ్రహం అనివార్యం. చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.